Well done, Team India. Third day of the Rajkot test totally belongs to India. Hello and welcome to Cricket Chat with Venkatesh. ఇండియన్ టీం ఇంత బాగా ఆడుతుందని నేను అనుకోలేదు. ఎందుకంటే డే 3 నాటికి మన పొజిషన్ ఏంటి, మన మెయిన్ స్పిన్ బౌలర్ అశ్విన్ ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా సడన్గా మిడ్వే త్రూ ద మ్యాచ్ చెన్నై వెళ్ళిపోయాడు. సో ఇండియా 10 ప్లేయర్స్తో ఆడాలి. కోర్స్ ఫీల్డింగ్లో ఒక ప్లేయర్ పెట్టుకోవచ్చు, కానీ విల్ బి 1 బౌలర్ షాట్ అండ్ 1 బ్యాటర్ షాట్ ఆల్సో. ఎందుకంటే అశ్విన్ ఈజ్ ఎ క్యాపబుల్ బ్యాట్స్మెన్. సో ఇండియా ఏమవుతుందో పరిస్థితి, నాకు మార్నింగ్ వీడియో చేశాను కదా, చాలా నాకు అప్సెట్గా అనిపించింది. ఎందుకంటే నేను చాలా పాజిటివ్గా చెప్పాను. సెకండ్ డే ఆట అయిన తర్వాత ఇండియా కెన్ స్టిల్ కమ్ బ్యాక్. ఎందుకంటే మార్నింగ్ సెషన్లో మాయిశ్చర్ ఉంటుంది. తర్వాత వాళ్ళ బ్యాటర్స్ లైక్ రూట్ అండ్ బేస్టో ఆర్ నాట్ ఇన్ ఫామ్. సో డకెట్ని స్టోక్స్ని అవుట్ చేస్తే మనకి వీఆర్ స్టిల్ వెరీ మచ్ ఇన్ ద టెస్ట్ మ్యాచ్ వీ కెన్ గెట్ ఏ సబ్స్టాన్షియల్ లీడ్ అని నేను చెప్పాను, ఆప్టమిస్టిక్గా చెప్పాను. కానీ నేను ఈరోజు మార్నింగ్ నా వీడియో చేసే టైంలో యూ మస్ట్ అబ్జర్వ్ మై బాడీ లాంగ్వేజ్ ఆర్ మై టోన్. నాకు అంత కాన్ఫిడెన్స్ పోయింది. ఎందుకంటే అశ్విన్ లేకపోతే ఏం చేస్తారు, మనం నలుగురే బౌలర్స్ ఉంటారు. ఒకరిద్దరు బౌలర్స్ మీద వాళ్ళ బ్యాటర్స్ విచ్చుకు పడితే మనం వే డు వీ గో, వీ డోంట్ హ్యావ్ ఈవెన్ ఫిఫ్త్ బౌలింగ్ ఆప్షన్. ఎవరు అంటే పార్ట్ టైం ఆప్షన్ కూడా మనకి లేదు అని అనుకున్న టైంలో బౌలర్స్ డిడ్ వండర్ఫుల్లీ వెల్. ఈవెన్ రోహిత్ క్యాప్టెన్సీ కూడా మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే వాట్ హీ హాస్ డన్ వాస్ షటింగ్ డౌన్ బౌండరీస్ ఇవ్వకుండా ఫీల్డ్ ప్లేసింగ్ పెట్టాడు. అంటే వీళ్ళు ఎక్కడ బౌండరీస్ కొడుతున్నారో అర్థమైపోయింది చూసిన తర్వాత. సో కరెక్ట్గా బౌండరీలో ప్లేస్ పెట్టడం, బౌండరీస్ రాకుండా చేయడం. బెన్ డకెట్ కుడ్ హిట్ ఓన్లీ 1 బౌండరీ టుడే. సో ఎప్పుడైతే బౌండరీస్ రాకుండా పోయినా వికెట్స్ వచ్చేసినాయి ఆటోమేటిక్గా. అండ్ అవర్ బౌలర్స్ డిడ్ రియలీ వెల్. కుల్దీప్ వాస్ ది పిక్ ఆఫ్ ది బౌలర్స్ అండ్ సిరాజ్ డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సిరాజ్ 3 వికెట్లు వచ్చినాయి అండ్ బుమ్రా గాట్ ది ప్రైజ్ వికెట్ ఆఫ్ జో రూట్. అండ్ జడేజా చిప్డ్ ఇన్ విత్ కపుల్ ఆఫ్ వికెట్స్, లేట్గా వచ్చాడు బౌలింగ్కి. సో అందరూ బాగా పర్ఫామ్ చేశారు. అంటే వాళ్ళు అశ్విన్ లేకపోయినా సరే ఈ మ్యాచ్లో మనం పట్టు సాధించాలి, ఒక మంచి డిటర్మినేషన్తో వచ్చారు. ఎవరు ఇచ్చారో ఆ పెప్ టాక్ నాకు తెలియదు, కానీ డెఫినెట్గా చాలా చాలా చార్జ్డ్ అప్గా కనిపించారు. టీంలో బాడీ లాంగ్వేజ్ బాగుంది. సో ఎక్స్పెక్ట్ చేయలేదు 207 నుంచి స్టార్ట్ అయిన వాళ్ళు, 207 ఫర్ 2 దగ్గర స్టార్ట్ అయిన వాళ్ళు 319కి అవుట్ అవుతారని, ఆల్ అవుట్ అవుతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేశారు? ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. దే లాస్ట్ 8 వికెట్స్ ఫర్ జస్ట్ 95 రన్స్. 220 ఫర్ 9, 2 ఎంత ఉన్నారు వాళ్ళు, 224 ఫర్ 2. అక్కడి నుంచి 319కి ఆల్అౌట్ అయిపోయారు వాళ్ళు. సో వండర్ఫుల్ కమ్బ్యాక్ బై ఇండియా. తర్వాత మన వాళ్ళు బ్యాటింగ్ కూడా బాగా చేశారు. దాంతో ఏంటంటే ఇండియా ఇప్పుడు చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది. ఇండియా గెలిచేస్తుంది పక్కా అని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే ఇంగ్లాండ్ టీంతో యూ కెన్ నెవర్ సే దట్, బికాస్ దే ఆర్ ప్లేయింగ్ సచ్ ఏ అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్, సచ్ ఏ వెరీ వెరీ పాజిటివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్. సో చెప్పడానికి లేదు, కానీ స్టిల్ ఇండియా ఇన్ వెరీ వెరీ కంఫర్టబుల్ పొజిషన్. మామూలుగా టెస్ట్ మ్యాచ్ అనేది మనం సెషన్ బై సెషన్, డే బై డే చూస్తాం కదా. సో థర్డ్ డే టోటలీ బిలాంగ్స్ టు ఇండియా. టోటల్లీ డామినేట్ చేశారు థర్డ్ డే రోజున. ఇంగ్లాండ్ వాజ్ క్లూలెస్ యాక్చువల్లీ. ఇంగ్లాండ్ బ్యాటింగ్లో కూడా వాళ్ళందరూ దే హావ్ డన్ లాట్ ఆఫ్ మిస్టేక్స్. బౌలింగ్ విషయానికి వచ్చేసరికి కూడా వాళ్ళకి ఒక పెనట్రేటివ్ బౌలర్ ఎవరు కనబడలేదు, వికెట్ టేకింగ్ బౌలర్గా ఎవరు కనబడలేదు. ఈవెన్ దట్ షార్ట్ బాల్ ప్లాయ్ విచ్ వర్క్డ్ ఇన్ ద ఫస్ట్ ఇన్నింగ్స్ అగేన్స్ట్ రోహిత్ డిడ్ంట్ వర్క్ టుడే. షార్ట్ బాల్ కూడా పనిచేయలేదు ఇక్కడ. సో ఇండియా మంచి పొజిషన్లో ఉంది. మొత్తం 322 రన్స్ లీడ్లో ఉంది. 8 వికెట్స్ చేతిలో ఉన్నాయి. యాక్చువల్గా 7 వికెట్లు చేతిలో అనుకోవాలి, ఎందుకంటే అశ్విన్ ఆడేది డౌటే కదా. అశ్విన్ వచ్చి చేరే అవకాశం లేదు కాబట్టి 7 వికెట్స్ ఉన్నాయి. బట్ స్టిల్ ఇండియా ఈజ్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్. అయితే లీడ్ ఎంత ఉండాలి మనం లాస్ట్లో మాట్లాడడం. లీడ్ ఎంత ఉంటే బాగుంటుంది లాస్ట్లో మాట్లాడడం. అండ్ డే అంతా ఒకసారి రివ్యూ చేసుకుంటాం. సో ఇంగ్లాండ్ స్టార్టెడ్ 207 ఫర్ 2 with Ben Duckett going great guns. So Ben Duckett even on day 3 he started off well. We got to his 150. కానీ జో రూట్ ఏమాత్రం ఫామ్లో లేడు. గమ్మత్ ఏంటంటే ఈ సిరీస్లో అతను ఓవర్లు ఎక్కువ వేసాడు. 80కి పైగా ఓవర్స్ వేసాడు. చేసిన రన్స్ 70. అతను ఒక ఎక్స్ట్రావెగెంట్ రివర్స్ స్కూప్ ట్రై చేశాడు ఓవర్ ది స్లిప్ కార్డ్. బట్ ఈ వాజ్ కాట్ ఎట్ సెకండ్ స్లిప్. బ్యూటిఫుల్ క్యాచ్. ఇట్ వాజ్ జైస్వాల్స్ డే. క్యాచ్ నుంచి స్టార్ట్ అయింది. జైస్వాల్ ఒక అద్భుతమైన సెంచరీ చేశాడు. దాని గురించి మనం ముందే చెప్పుకోవాలి.
బట్ ఆ క్యాచ్ ఏంటంటే బ్యాట్స్మెన్ రివర్స్ స్కోప్ కొడుతున్నాడు, ఎవేజివ్ యాక్షన్ తీసుకుంటారు, ఈ టేక్ ది ఐస్ ఆఫ్, కానీ ఈ డి నాట్ టేక్ ది ఐస్ ఆఫ్ అండ్ ఈ గ్రాబ్డ్ ఇట్, చాలా క్విక్గా వచ్చింది, దాన్ని మంచి పొజిషన్లోకి వచ్చి ఇట్లా టర్న్ అయి గ్రాప్ చేసి, ఇట్ వాజ్ వండర్ఫుల్ క్యాచ్. ఈ మేడ్ ఇట్ లుక్ ఈజీ, ఇంతేనా అని అనిపించాడు, కానీ చాలా టఫ్ క్యాచ్. సో గెటింగ్ రూట్ ఎర్లీ వాస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ. బుమ్రా వికెట్ తీశాడు. కోర్స్ ఇండిస్క్రిషన్ వాజ్ ఫ్రమ్ రూట్ సైడ్. రూట్ అలాంటి షాట్. రూట్ నాకు అనిపించింది ఏంటంటే ఈ బ్యాస్ బాల్ అనేది బెన్ డకెట్కి క్రాలీకి పనికొస్తుంది. వాళ్ళు టెస్ట్ మ్యాచ్లో స్ట్రగుల్ అయ్యేవాళ్ళు, వాళ్ళు న్యాచురల్ గేమ్ ఆడుతున్నారు, అంటే బిగ్ హిట్స్ కొట్టడానికి ట్రై చేస్తున్నారు, వాళ్ళకి సూట్ అయింది, దే ఆర్ గెటింగ్ గుడ్ రన్స్. ఎందుకంటే బెన్ డకెట్ లాస్ట్ టూర్లో ఒక 20 రన్స్ కూర్చొని చేయలేదు 3 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. ఈసారి 300 రన్స్ కొట్టేస్తున్నారు. బట్ జో రూట్ లాంటి ఒక ఆర్థడాక్స్ బ్యాట్స్మెన్కి ఇది కుదరట్లేదు. నో డౌట్ మన రీసెంట్గా యాషెస్ సిరీస్లో కూడా రివర్స్ స్వీప్స్, రివర్స్ స్కూప్స్ బ్రహ్మాండంగా కొట్టాడు. యాజ్ ప్రాక్టీస్ దమ్ వెరీ లాట్, కానీ ఇండియాలో అది కుదరట్లేదు. అతను న్యాచురల్ గేమ్ ఆడితే బాగుంటుంది. అన్యాచురల్గా ఉంది, అన్క్యారెక్టరిస్టిక్ అగ్రెషన్, టూ ఎర్లీ ఇన్ ది ఇన్నింగ్స్. అతనికి ఏమాత్రం సూట్ కావాలి, అందుకే అతను ఫెయిల్యూర్. మోర్ దెన్ హిస్ ల్యాక్ ఆఫ్ ఫామ్, అతని షార్ట్ సెలెక్షన్ చాలా దారుణంగా ఉందేమో నాకు అనిపించింది. బట్ వాట్ ఎవర్, వీ హ్యావ్ నో కంప్లైంట్స్ విత్ దట్. అండ్ జానీ బేస్టో ఇస్ ఇన్ ఏ వెరీ వెరీ బ్యాడ్ ఫామ్. సో అతను డిఆర్ఎస్కి వెళ్ళాడు, కానీ దట్ ఈస్ ప్లమ్ ఇన్ ఫ్రంట్. నథింగ్ క్యాన్ బి మోర్ ప్లమ్, ఎందుకంటే ఇట్ వాస్ హిట్టింగ్ ద మిడిల్ ఆఫ్ ది మిడిల్ స్టంప్. He was caught on the back leg, was hit on the back leg, just in front of the middle stump. ఆయన ఎందుకు రివ్యూ వేస్ట్ చేసుకున్నారు తప్పిస్తే. అండ్ కుల్దీప్ గాట్ దట్ బ్రేక్ త్రూ, చాలా ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ. సో తర్వాత మరి కాసేపటికే 260 దగ్గర బెన్ డకెట్ అవుట్. అది నిజంగా చాలా షార్ట్ బాల్, ర్యాంక్ షార్ట్ బాల్. ఆ షార్ట్ బాల్ని ఆడే ప్రయత్నంలో స్ట్రైట్ పుల్ చేయడానికి ప్రయత్నం చేశాడు, స్ట్రైట్ అక్కడ శుభ్మన్ గిల్ క్యాచ్ ఇచ్చేసాడు. ఈజియెస్ట్ ఆఫ్ ఛాన్సెస్. సో ఇంతకుముందు నేను ఒక షార్ట్ వీడియో కూడా చేశాను. అశ్విన్ చెప్పాడు సెహవాగ్ ఎలాంటి బాల్స్ వేయాలంటే బ్యాట్ బాల్స్ వేస్తే వికెట్స్ వస్తాయని చెప్పి. సో అదే రకంగా ఇక్కడ ఒక బ్యాట్ బాల్తో, నాట్ అ వెరీ గుడ్ బాల్ యాక్చువల్లీ, బ్యాట్ బాల్ అని కూడా అన్నట్లే, నాట్ అ వెరీ గుడ్ బాల్. మేబీ ఇట్ మైట్ బి ఎ స్ట్రాటజీ ఆల్సో, బికాస్ శుభ్మన్ వాజ్ ప్లేస్ ఫర్ దట్ క్యాచ్ అని కూడా అనుకోవాలి. హీ గాట్ బెన్ డకెట్. అది చాలా ఇంపార్టెంట్. నేను చెప్పాను కదా, బెన్ డకెట్ 100 కొట్టాడు, కొడితే కానీ మీకు ఛాలెంజ్ విసిరాను. అంటే ఇది ఏంటంటే అతను అంత హై రిస్క్ గేమ్ ఆడుతున్నప్పుడు ఖచ్చితంగా న్యూ డే రోజున సేమ్ అదే ఫామ్ కంటిన్యూ చేయాలి లేదు. ఎస్టర్డే వాజ్ హిస్ డే. అతను ఏం చేసినా కూడా మట్టి పట్టినా బంగారం అయిపోతుంది అంటే అట్లా ఉండేది నిన్న అలాంటి పరిస్థితి. కానీ ఈరోజు అలా అవ్వడానికి లేదు కదా. సో థర్డ్ డే రోజున అలా కాలేదు. 150 కంప్లీట్ చేసుకున్నాడు, బట్ ఈ కుడ్ నాట్ గో అహెడ్. సో బెన్ డకెట్ వికెట్ వచ్చేసరికి ఇండియా వాజ్ ఇన్ కంట్రోల్. బట్ బెన్ స్టోక్స్ వాజ్ దేర్. బెన్ స్టోక్స్ ఎలాంటి డేంజరో మనకు తెలుసు, లోయర్ ఆర్డర్తో ఎంత బాగా ఆడతాడో మనకు తెలుసు. బట్ వికెట్స్ పడుతూనే ఉన్నాయి. సిరాజ్ యార్కర్స్ వేసాడు, ఇంకా టైల్ని వ్యాక్ చేయనివ్వలేదు, తోక జాడించనివ్వలేదు. బ్యూటిఫుల్ యార్కర్ టు రెహాన్ అహ్మద్. అండ్ లాస్ట్ మ్యాన్ ఆండర్సన్ కూడా అనదర్ ఫుల్ డెలివరీ, యార్కర్ కాదు బట్ ఆల్మోస్ట్ యార్కర్ టైప్ ఆఫ్ డెలివరీ. సో బాల్ వాజ్ రివర్సింగ్ ఎ బిట్. సో అదే చూసి అతను, మిగతా ఏం హెల్ప్ లేదు, బట్ హీస్ బోల్డ్ విత్ లాట్ ఆఫ్ స్పిరిట్. సిరాజ్ ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ టీమ్ మ్యాన్. సో అతను 100% కమిట్మెంట్తో, ఫుల్ ఎనర్జీతో అతను పార్టిసిపేట్ చేస్తాడు ప్రతి మ్యాచ్లో కూడా. సో హీ గాట్ 4 వికెట్స్. అండ్ జడేజా లంచ్కి ముందు లాస్ట్ ఓవర్లో వచ్చాడు. లంచ్ తర్వాత 2 వికెట్లు బెన్ స్టోక్స్ని అవుట్ చేశాడు. బెన్ స్టోక్స్ పెద్ద షాట్ కోసం డీప్లో బుమ్రా క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. సో బెన్ స్టోక్స్ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో దెర్ వాజ్ నో ఛాలెంజ్ లెఫ్ట్. సో హార్ట్లీ కానీ రెహాన్ కానీ డిడ్ నాట్ హర్ట్ us మచ్ దిస్ టైమ్. సో ఇంగ్లాండ్ వాజ్ షాట్ అవుట్ ఫర్ 319. ఇండియాకి 126 రన్స్ మ్యాసివ్ లీడ్ వచ్చింది. 126 రన్స్ అంటే చాలా పెద్ద లీడ్ కదా. 126 రన్స్ మ్యాసివ్ లీడ్ ఇండియా గాట్. అది చాలా క్రూషియల్, ఎందుకంటే ఇంగ్లాండ్ హ్యాస్ టు బ్యాట్ లాస్ట్ ఆన్ దిస్ వికెట్. నేను అదే చెప్పాను, మనకి లీడ్ వచ్చినా కూడా ఇంగ్లాండ్ ఇఫ్ యూ కెన్ కీప్ ద లీడ్ అండర్ కంట్రోల్, 50-60 లీడ్ పెట్టున్నా, లేకపోతే లీడ్ తెచ్చుకున్న ఇండియా విల్ బీ ఇన్ కంట్రోల్. సో ఇండియా మంచి పొజిషన్లో స్టార్ట్ చేసింది. రోహిత్ శర్మ లుక్ కాన్ఫిడెంట్, బట్ అతని స్వీప్ అంత న్యాచురల్ షాట్ కాదు. సో హీ మిస్డ్ ఎ స్వీప్ అండ్ హీ గాట్ అవుట్ టు జో రూట్ ఫర్ 18. బట్ యశస్వి జైస్వాల్ చాలా స్లోగా స్టార్ట్ అయ్యాడు. ఐ థింక్ తన ఫస్ట్ 50 balls 18 runs చేసినట్టున్నాడు.
కానీ ఒక్కసారి 20s దాటిన తర్వాత రెచ్చిపోయాడు, 6లు కొట్టాడు, 4 స్వీప్ షాట్ తీసుకొచ్చాడు. స్వీప్ షాట్ ఈ స్వీప్స్ వెరీ వెల్. 3-4 రకాల స్వీప్స్ ఉన్నాయి, ప్యాడిల్ స్వీప్ ఆడతాడు, అన్ని రకాల స్వీప్స్ ఆడుతున్నాడు. సో యశస్వి జైస్వాల్ ఆ అగ్రెషన్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంది. అండ్ గిల్ ఆల్సో గేవ్ హిమ్ సపోర్ట్. గిల్ వాజ్ ప్లేయింగ్ సెకండ్ ఫీల్డ్ యశస్వి జైస్వాల్ ఉన్నంత వరకు, బట్ హీ ఆల్సో ప్లేడ్ సమ్ వెరీ గుడ్ షాట్స్. నేను ఎంతమంది చెప్పినట్టుగా మార్క్ ట్రైడ్ దట్ షార్ట్ బాల్ ఆల్మోస్ట్ 5-6 ఫీల్డర్స్ని లెగ్ సైడ్లో పెట్టి రౌండ్ ద వికెట్ వచ్చి వాళ్ళని షార్ట్ బాల్తో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. అయినా కూడా అది ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు మన బ్యాటర్స్ ఇద్దరిని కూడా. యశస్వి ఆల్సో ప్లేడ్ వెరీ వెల్. అండ్ శుభ్మన్ గిల్ ఈస్ వెరీ గుడ్ అగేన్స్ షార్ట్ బాల్. అతను ఈ రైజెస్ టు ఫుల్ హైట్ అండ్ ప్లేస్ దట్ పుల్ షాట్ వెరీ వెల్. సో అతనికి అది బాగా నచ్చే షాట్. సో ఇద్దరు కూడా చాలా ఎఫెక్టివ్గా ఆడారు, మంచి పార్ట్నర్షిప్ ఇద్దరి మధ్య మనం చూసాం. సో శుభ్మన్ గిల్ బ్యాక్ ఇన్ ఫామ్. అతనితో ఇదే ఉన్నది. ఎందుకు చాలామంది అతని క్రిటిక్స్ మొదలయ్యారు, శుభ్మన్ గిల్ బాగా ఆడట్లేదు కదా, ఒక్క నాక్ ఆడితే సరిపోతుంది. బట్ వెన్ హీ గెట్స్ ఇన్ టు స్కోరింగ్ మోడ్ హీ మేక్స్ ఇట్ కౌంట్. దాన్ని పెద్ద నాక్గా కన్వర్ట్ చేస్తారు. సో హీ గెట్స్ దోస్ 100s and 200s విత్ ఈజ్. సో ఒక్కసారి ఆ ఇనీషియల్ పీరియడ్, టెంటేటివ్ పీరియడ్ దాటుకుంటే అతనేంటి కొంచెం అగ్రెసివ్గా ఆడినప్పుడు బాగా ఆడతారు. అతను కానీ జైస్వాల్ కానీ దే షుడ్ ట్రై టు ప్లే దర్ న్యాచురల్ గేమ్. న్యాచురల్ గేమ్ ఆడినప్పుడు దే ఆర్ ఇన్ దేర్ ఎట్ దేర్ బెస్ట్. సో అదే ఇక్కడ మనకు అనిపించింది. సో జైస్వాల్ వాజ్ వన్స్ అగైన్ సూపర్. ఎలాంటి మిస్టేక్ లేదు అతని ఇన్నింగ్స్లో. అద్భుతమైన స్పిన్నర్స్ని కానీ పేసర్స్ని కానీ అద్భుతంగా ఫేస్ చేశాడు. ఇంగ్లాండ్ స్పిన్నర్స్ని పుట్ దెమ్ ఇన్ దర్ ప్లేస్ లైక్ వాట్ సర్ఫరాజ్ డస్ ఇన్ ద ఫస్ట్ ఇన్నింగ్స్. అలాగే వాళ్ళని ఇతను కూడా ఎక్స్పోజ్ చేసి వదిలిపెట్టాడు. విచ్ వాజ్ స్టిల్ వెరీ గుడ్ ఆన్ డే 3. డే 3 కూడా ఎలాంటి వేగరీస్ కానీ హౌలర్స్ కానీ లేవు పిచ్లో. స్టిల్ ప్లేయింగ్ వెరీ వెల్. ఆర్ట్ బాల్ విల్ కీప్ లో, ఆర్ట్ బాల్ విల్ టర్న్, బట్ జనరల్లీ మీరు ఒకసారి సెటిల్ అయిన తర్వాత పిచ్లో ఆడడం స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది కావచ్చు. అయితే జైస్వాల్కి ఏమైందంటే అతను బాగా ఆడుతున్న టైంలో 100 అయిన తర్వాత 100 కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా 100 కంప్లీట్ చేశాడు. మార్కుడ్ బౌలింగ్లో ఒక 4 కొట్టి 100 కంప్లీట్ చేసుకున్నాడు. బట్ అతనికి బ్యాక్ స్పాజమ్స్, ముందు క్రాంప్స్ అనుకున్నాం కానీ ఈ కుడ్ నాట్ కంటిన్యూ. 2 సార్లు ట్రై చేశాడు కానీ కుడ్ నాట్ కంటిన్యూ. సో అతను రిటైర్డ్ హెట్టాడు. ఈ కెన్ కమ్ బ్యాక్. మరి అతను వస్తాడా రాడా తెలియదు, అతను ఇంజరీ ఎలా ఉందో. ఈ కెన్ కమ్ బ్యాక్ అండ్ రెజ్యూమ్ హిస్ ఇన్నింగ్స్. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అతను వస్తాడా రాడా అనేది చూడాలి, అవసరం ఉంటుందా లేదా అనేది. బట్ రజత్ పాటిదార్ వచ్చాడు. రజత్ పాటిదార్ ఎందుకునో అతను కాన్ఫిడెన్స్ లేదు. మనం మొదటి ఇన్నింగ్స్ బాగా ఆడాడు సెకండ్ టెస్ట్లో, తర్వాత అక్కడ సెకండ్ ఇన్నింగ్స్ కానీ ఇక్కడ పర్టికులర్లీ ఈ 2 టీమ్స్లో కూడా చాలా చాలా బిగుసుకుపోయి ఆడుతున్నాడు. ఈజ్ నాట్ ఫ్లూయెంట్. అతను బాడీ లాంగ్వేజ్ కూడా సరిగ్గా లేదు. ఎందుకనో నాకు బాగా ఆడకపోతే నా ప్లేస్ పోతుంది. సర్ఫరాజ్ ఆల్రెడీ ప్లేడ్, నెక్స్ట్ మ్యాచ్కి రాహుల్ వస్తే నా ప్లేస్ పోతుంది అన్నట్టుగా ఏదో చాలా ప్రెషర్లో ఫీల్ అవుతున్నట్టుగా ఆడాడు. ఒక ర్యాంక్ షార్ట్ బాల్ని ఈ ప్లేడ్ ఇట్ ఇన్ టు ది హ్యాండ్స్ ఆఫ్ రెహాన్ అహ్మద్ దట్ మిడ్ వికెట్. సో ఇట్ వాజ్ వెరీ వెరీ పువర్ బ్యాటింగ్ బై రజత్ పాటిదార్. ఒక్క రన్ కూడా చేయలేదు, 10-12 బాల్స్ ఆడాడు అండ్ ఈ వాజ్ గాట్ అవుట్ ఫర్ డక్. సో పాటిదార్ ఈజ్ ఎ టాలెంటెడ్ గై, బట్ ఎందుకనో అతను ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, నర్వస్నెస్ హెస్ గాట్ ద బెటర్ ఆఫ్ హిమ్. అండ్ కుల్దీప్ సర్వైవ్డ్ ద లాస్ట్ ఫ్యూ బాల్స్. నేను చెప్పినట్టుగా మనకి ఆల్రెడీ జైస్వాల్ ఆడతాడో లేదో తెలియదు, అశ్విన్ ఎలాగో లేడు. సో మనకి 2 వికెట్లు 4 వికెట్లే భావించాలి. సో రిమైనింగ్ పీరియడ్లో రేపు కనీసం 400 దాటాలి. 400 ఈజ్ అవర్ ఫస్ట్ టార్గెట్. 322 ఇప్పుడు లీడ్. మరొక 78 రన్స్, మై మ్యాథ్స్ కరెక్ట్, 78 రన్స్ చేస్తే మన 400 వికెట్స్ చేతిలో ఉన్నాయి. సర్ఫరాజ్, జడేజా అండ్ గిల్, వీళ్ళ మీదుగా మనం డిపెండ్ అయ్యి వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మనకి 400 అయితే రావాలి. ఎందుకంటే ఈ పిచ్ పైన ఇంగ్లాండ్ లాస్ట్ టైం 380 ఇచ్చినా కూడా దాన్ని ఆల్మోస్ట్ చేంజ్ చేసినట్టు మనకు కొంచెం టెన్షన్ పెట్టారు. 400 పెడితే ఆ స్కోర్ బోర్డ్ ప్రెషర్కి వాళ్ళు సగం అయిపోతారు. పిచ్ ఎలా ఉన్నా సరే 400, 420 అనేది టార్గెట్ పెట్టుకోవాలి. 450 చేస్తే చాలా బాగుంటుంది. 450 షుడ్ బి అవర్ టార్గెట్. బట్ అట్లీస్ట్ 400 క్రాస్ అయితే ఇండియా విల్ బీ ఇన్ ఎ వెరీ వెరీ కంఫర్టబుల్ పొజిషన్. బట్ 450 వస్తే మాత్రం ఇండియా విల్ బీ ఇన్ ది డ్రైవింగ్ సీట్. ఇండియాలో ఎవరు చేంజ్ చేయలేదు అంత పెద్ద స్కోరు. బట్ స్టిల్ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఇంగ్లాండ్ వాళ్ళు ఆడుతున్న తీరు, ఈ పిచ్ వైజాగ్ పిచ్ కంటే బెటర్ పిచ్ ఇది. 5th డే ఏమన్నా కొంచెం ఇబ్బంది కావచ్చు, 4th డే కూడా ఇది బాగా బెటర్గానే ఉంటుంది. కాబట్టి అట్లీస్ట్ వీ షుడ్ గెట్ 400 టు విన్ దిస్ మ్యాచ్. బట్ ఎట్ ప్రెసెంట్ ఇండియా ఈజ్ లుకింగ్ ఇన్ వెరీ వెరీ స్ట్రాంగ్ పొజిషన్. అశ్విన్ లేకపోయినా టీం ఎట్లా బాగా ర్యాలీ అయింది, ఇట్లా ఇంపార్టెంట్ ప్లేయర్ ఆ దెబ్బ నుంచి ఎలా కోలుకుందనే విషయంలో
We have to appreciate the captain and the team. So you have done really well and continue the same work, same good work tomorrow, Team India.